రచ్చా రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు రౌండప్లో తెలంగాణలో 1,08,000 ఓట్లను పక్కన పెట్టేశారు. అయితే ఎన్నికల్లో ఈ ఓట్ల జాబితా గేమ్ చేంజర్ కాబోతుందా? ఈ వార్తతో పాటు విదేశీ ఈ ఎవరైతే విదేశీయులు ఈ డ్రగ్ కేసుల్లో అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఎందుకు అరెస్ట్ కావడం లేదు, అలాగే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కంపల్సరీగా డ్రైవింగ్ టెస్ట్కు హాజరు కావాల్సిందే, ట్రాక్ పైన డ్రైవింగ్ చేయాల్సిందే అంటున్నారు ఆర్టీఏ అధికారులు. ఈ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దాం. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. హైదరాబాద్లో డ్రగ్ మాఫియా ఎంత బలంగా ఉంది అంటే పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం 29 లక్షల మంది వినియోగదారులు ఉన్నారట. అంటే 29 లక్షల మంది వినియోగదారులు అంటే వాళ్ళ బిజినెస్ ఏ కోట్లలో వేల కోట్లలో వాళ్ళ అక్రమ దందా అంటే మనీ లాండరింగ్ రావడం విదేశాల నుంచి. మొత్తం హైదరాబాద్ అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు ఒక కేంద్రంగా థాయిలాండ్ నుంచి అది హైదరాబాద్ ద్వారా వేరే దేశాలకు కూడా వెళ్తున్న నెట్వర్క్కు సంబంధించిన వివరాలని నార్కోటిక్ అధికారులు ఛేదించారు. అయితే ఈ నేపథ్యంలో చాలా ఆందోళనకరమైన విషయం ఏంటంటే గత 3 ఏళ్లుగా మనం చూసుకున్నట్లయితే 500 కోట్ల రూపాయల విలువైన ఈ మాదక ద్రవ్యాల్ని మన అధికారులు పట్టుకున్నారు. 61 టన్నుల గంజాయి ఉంది. అందులో 14,449 మందిని అరెస్ట్ చేశారు. అందులో విదేశీయులు చాలామంది ఉన్నారు. విదేశీయులు ఒక 374 మందిని అదుపులో తీసుకుని వాళ్ళను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి జైల్లో పెడితే వాళ్ళు మధ్యలో బెయిల్ ద్వారా బయటకు వచ్చి అదృశ్యమైపోయారు. అంటే 80% అదృశ్యమైనట్టు రికార్డులు చెప్తున్నాయి. కేవలం 374 మందిని విదేశీ ఈ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద శిక్ష పడింది, నేరం రుజువై శిక్ష పడింది కేవలం 5గురికి మాత్రమే. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? అదృశ్యమైపోయారు. అసలు వాళ్ళు చట్టం పరిధిలోకి రావడం లేదా? వాళ్ళని ఎలా తప్పించుకోగలుగుతున్నారు? వాళ్ళ నెట్వర్క్ అంత బలంగా ఉందా? ఇక్కడున్న పొలిటికల్ లీడర్లు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళతో కలిసి దందా చేస్తున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్రభుత్వం ఒక పక్క చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మనకు 374 మంది విదేశీ ఈ డ్రగ్ మాఫియాకు సంబంధించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని పట్టుకుంటే శిక్ష పడింది కేవలం 5గురికి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి! కనీసం మిగతా వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు లేరు. ఎక్కడున్నారో తెలియదు, అడ్రస్ మారిపోయిందో వాళ్ళ దేశాలకు పారిపోయారో అది కూడా ఆ సమాచారం కూడా మన దగ్గర లేదు. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఎందుకు ఉంది అంటే వాళ్ళు సరైన సమాచారం ఇవ్వడం లేదట. వాళ్ళు పాస్పోర్ట్కు సంబంధించిన వివరాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదంట. వెంటనే వారు ఉన్న అడ్రస్లు అంటే ఈ ప్రాంతంలో హైదరాబాద్లో ఉన్న అడ్రస్లు మారడం, కోర్టు నుంచి సమన్లు వచ్చినప్పుడు అవి అందుకోకుండా తప్పించుకోవడం, అలాగే తన నెట్వర్క్ ద్వారా ఏదో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఆ మాఫియా సహకారంతో ఈజీగా ఇండియా దాటి వెళ్ళిపోతూ ఉండటంతోనే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది అని అధికారులు చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ డ్రగ్ మాఫియాని. ఉక్కుపాదంతో అణచివేస్తామని ప్రభుత్వం చెబుతుంది. అందులో భాగంగానే పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈగల్ ఫోర్స్ను కూడా ప్రత్యేకించి ఒక ఈగల్ ఫోర్సు ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మొత్తం ఈ డ్రగ్కు సంబంధించిన కేసుల్ని మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఇంకొకటి, దీనికోసం తొందరగా ఈ కేసులను తీర్చేలా ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇన్ని చేస్తున్నప్పటికీ ఈ డ్రగ్ అయితే మాఫియా అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా మొత్తం యువతను టార్గెట్ చేసుకొని, అలాగే డబ్బున్న వాళ్ళ పిల్లలను టార్గెట్ చేసుకొని ఇవైతే మొత్తం ఈ హుక్కా సెంటర్లు ఇవన్నీ చోట్ల పబ్లలో విపరీతంగా సేల్ చేసుకుంటున్నారు. అలా సేల్ చేసుకోవడం వల్లే 29 లక్షల మంది వినియోగదారులు ఉన్నారంటే కేవలం తెలంగాణలో ఆ వ్యాపారం, ఆ డబ్బు, మనీ లాండరింగ్ ఎంత డబ్బు మొత్తం రొటేషన్ జరుగుతుంది అన్న అంశాలపై చర్చ అయితే జరుగుతుంది పోలీసుల్లో, మొత్తం వ్యవస్థలో. అయితే దీన్ని కంట్రోల్ చేయడం ఎలా? ప్రభుత్వాలు, పోలీసులు పదే చెప్తున్నాయి ఉక్కుపాదంతో అణచివేస్తామని. మరోపక్క అయితే భారీ ఎత్తున ఈ డ్రగ్ మాఫియా ఆగడాలు ప్రతిరోజు వెలుగులోకి వస్తున్నాయి. యువత తమ జీవితాల్ని నాశనం చేసుకుంటూనే ఉంది. 2028 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జాబితా 2026లో సిద్ధమవుతుంది.
సర్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అదే ఫైనల్ జాబితా. ఆ తర్వాత ఏం చేసుకోలేము. అందుకే అప్రమత్తంగా ఉండండి. చాలా ప్రమాదకరమైన సందర్భం. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఒక జూమ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఈ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జీలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు మొత్తం చాలామంది పాల్గొన్నారు. ఆందోళన చెందుతూ ఈ సమావేశంలో సీఎం ఏం చెప్పారంటే, తెలంగాణలో 1,08,000 ఓట్లను పక్కకు పెట్టేశారు అనుమానాస్పద కొన్ని కారణాలు చెప్పి. అయితే ఏ ఒక్క ఓటు కూడా పోకుండా చాలా అప్రమత్తంగా ఉండండి. బిఎల్ఓ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారో ఆయనతో ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండి ఆయన డౌట్స్ క్లియర్ చేస్తూ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని సీఎం ఈ సందర్భంగా గట్టిగానే హెచ్చరించారు. అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ మనం చూసాం, బెంగాల్లో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ను గుర్తు చేసుకోవాలని మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా చెప్పారు. ఎన్నికల సంఘంని బేస్ చేసుకునే బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందని, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ఇది నంబర్ కాదు, ఈ ఓటు అనేది అది ప్రతి ఒక్కరి రైట్ అంటారు మీనాక్షి నటరాజన్. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ మాట్లాడుతూ, బూత్ లెవెల్లో ప్రతి ఒక్క కార్యకర్త చివరి జాబితా సిద్ధమయ్యే వరకు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పదే పదే కార్యకర్తలకు పిలిపించారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, అలాగే పార్లమెంట్కు సంబంధించిన 17 పార్లమెంట్కు సంబంధించిన ఇన్ఛార్జీలదే బాధ్యత అని సీఎం చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టే ఈ సమావేశంలో చెప్పారు. సర్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రతి కార్యకర్త కూడా, అలాగే అసెంబ్లీ ఇన్ఛార్జ్, పార్లమెంట్కు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరూ బిఎల్ఓని సమన్వయం చేసుకుంటూ జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేసుకుంటూ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్తో ఎప్పటికప్పుడు జాబితా, ప్రతిరోజు కూడా జాబితా పంపాలి. అక్కడ సమీక్ష నిర్వహించుకోవాలి, చేయాల్సిన పనులేంటో డిసైడ్ చేసుకోవాలి అన్న సూచనలు కూడా సీఎం ఈ సందర్భంగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 1,08,000 ఓట్లు అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో ఇక రాజకీయ పార్టీల మధ్య యుద్ధం అనేది బూత్ స్థాయికి చేరింది. 2028 ఎన్నికల రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, మొత్తం ఆ ఎన్నికలకు సంబంధించి ఈ ఓటర్ జాబితానే గేమ్ చేంజర్గా మారనుందా అన్న చర్చ తెలంగాణలో జరుగుతుంది. ఇటీవల ఏసీబీ దాడులు రవాణా శాఖకు సంబంధించి ఆర్టీఓ అధికారుల మీద చాలా విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో పలు ఆందోళనకరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తారో కనీసం అటు పక్కకు రావడంలో వాళ్ళు మొత్తం బ్రోకర్లే చూసుకుంటున్నారు. బ్రోకర్లకు డబ్బు ఇస్తే వాడి ఇష్టం, ఎలా అయినా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఈజీగా వస్తుంది. అలాంటి అంశాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాయింట్ కమిషనర్ చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకోవడమే కాదు, కొన్ని గైడ్లైన్స్ రూపొందించారు. ఇక నో ఎంట్రీ ఏదైతే ఈ ప్రాంతం ఉంటుందో, ఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎవరు దరఖాస్తు చేస్తారో ఆ ఏరియాలో నో ఎంట్రీ, ఎవరైనా బ్రోకర్లు అటుపక్క రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ గైడ్లైన్స్ని రూపొందించారు. గతంలో అయితే అసలు అభ్యర్థి ఎవరైతే దరఖాస్తు చేస్తున్నాడో అటుపక్క చూసేవాడే కాదు, కానీ ఇప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు. బయోమెట్రిక్ సిస్టంలో అతను వచ్చి తన థంబ్‌నెయిల్‌తో అక్కడ వేలిముద్ర వేయాలి. వేలిముద్ర వేసిన తర్వాత పరీక్ష రాయాల్సిందే. ఆ పరీక్షకు సంబంధించినదంతా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఆ తర్వాత ట్రాక్ పైకి వెళ్ళినప్పుడు మొత్తం సీసీ కెమెరాల్లో మానిటరింగ్ చేస్తూ అతను బండి స్టార్ట్ చేయటం, ఆపటం, టర్నింగ్ తీసుకోవడం, సిగ్నల్ పాయింట్స్ దగ్గర ఎలా వేస్తున్నారో అన్నీ చూసిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే విధంగా గైడ్లైన్స్ని మార్చారు. అంటే గతంలో ఉన్న సిస్టమ్ను బ్రేక్ చేస్తూ రవాణా శాఖ చాలా కీలకమైన డెసిషన్ తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రతిరోజు 4,000-5,000 మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఏడాదికి 14 నుంచి 15 లక్షల వరకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం
దరఖాస్తు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు అంటే ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ ఏజెంట్లు కానీ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళంతా ఒక దందా చేస్తూ అక్కడ మొత్తం ఆ ఒక నెట్వర్క్ పరిధిలో జరుగుతున్న ఈ వ్యవహారానికి ఫ్యూచర్లో ఇది జరగకుండా మొత్తం గైడ్లైన్స్ ప్రకారమే ఫాలో అయ్యేటట్టు చేస్తున్నారు. అయితే సారథి అనే ఒక యాప్ ద్వారా ఇవన్నీ కొన్ని నిర్వహిస్తున్నప్పటికీ గత 2-3 రోజులుగా ఆ యాప్లో ఏదో టెక్నికల్ సమస్యలు వచ్చి 2-3 రోజుల నుంచి పని చేయటం లేదు. దాంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ త్వరలో ఈ సమస్య అధిగమిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇకపై డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉక్కుపాదం మోపుతామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. నిజంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకున్న వారు గతంలోలాగా ఆషామాషిగా ఏదో ఫార్మాలిటీస్ పూర్తి చేశాం కాబట్టి లైసెన్స్ ఇవ్వాలి అన్న సిస్టమ్ అయితే ఇప్పుడు లేదు. దానికి స్వస్తి పలికినట్టు అధికారులు చెప్తున్నారు. కంపల్సరీగా రావాల్సిందే, వ్యక్తిగతంగా అక్కడ పరీక్ష రాయాల్సిందే. అంటే ఆ టెక్నాలజీ ఏంటి, అసలు రోడ్డు మీద ఎలా ఉంటుంది, ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు అంటే రోడ్డుకు సంబంధించిన భద్రతకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే, అలాగే ఆ వెహికల్ నడిపే సత్తా ఉన్నప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేలా ఈ గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఎలా వ్యవహరిస్తారు అధికారులు? అక్కడ ఫైనల్గా డెసిషన్ తీసుకోవాల్సింది అక్కడ నిలబడి ఉన్న ఇన్స్పెక్టరే ఉంటాడు. కాబట్టి అతని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఎన్ని సీసీటీవీలు ఉన్నా, ఎంత టెక్నికల్గా ఎన్ని రూల్స్ పెట్టినప్పటికీ ఎవరైతే అక్కడ కీ రోల్ ప్లే చేస్తాడో ఆ వ్యక్తి ఇక్కడ డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ బ్రోకర్లు అలాగే ఈ ప్రైవేట్ ఏజెంట్లు వాళ్ళని డబ్బుకు దాసోహం అనేవాళ్ళు, అంటే వీళ్ళ నెట్వర్క్ గతం నుంచే ఉంది కాబట్టి ఆ నెట్వర్క్ని ఛేదించేలా ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందా, లేకపోతే ఈ ముసుగులో మళ్ళీ దందా అలాగే కంటిన్యూ అవుతుందా అనేది ఉత్కంఠగా మారింది. చూస్తూనే ఉండండి రచ్చా రాజకీయం at the rate of 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రచ్చా రాజకీయం at 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చా రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.